వెల్కమ్ బ్యాక్. నిజామాబాద్ జిల్లా బోధన్లోని సబ్ కలెక్టర్ కార్యాలయ ఆస్తుల జప్తుకు కోర్టు ఆదేశించింది. వర్ణి మండలం లక్ష్మీసాగర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో అధికారుల నిర్లక్ష్యం వహించినట్టు తెలిపింది. రైతులకు న్యాయం చేయడంలో అధికారుల నిర్లక్ష్యంపై బోధన్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్యాలయాల ఆస్తుల జప్తుకు ఆదేశించింది. నిజామాబాద్ జిల్లా బోధన్లోని సబ్ కలెక్టర్ కార్యాలయ ఆస్తుల జప్తుకు కోర్టు ఆదేశించింది. వర్ణి మండలం లక్ష్మీసాగర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో అధికారుల నిర్లక్ష్యం వహించినట్లు తెలిపింది. రైతులకు న్యాయం చేయడంలో అధికారుల నిర్లక్ష్యంపై బోధన్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్యాలయాల ఆస్తుల జప్తుకు ఆదేశించింది. నిజామాబాద్ జిల్లా బోధన్లోని సబ్ కలెక్టర్ కార్యాలయ ఆస్తుల జప్తుకు కోర్టు ఆదేశించింది. వర్ణి మండలం లక్ష్మీసాగర్ ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పరిహారం చెల్లింపులో అధికారుల నిర్లక్ష్యం వహించినట్లు తెలిపింది. రైతులకు న్యాయం చేయడంలో అధికారుల నిర్లక్ష్యంపై బోధన్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కార్యాలయాల ఆస్తుల జప్తుకు ఆదేశించింది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆనంద్ అందిస్తారు. ఆనంద్, చెప్పండి. నిజామాబాద్ జిల్లా బోధన్లో కోర్టు జప్తీ చేసుకోమని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే బోధన్ సబ్ కోర్టు ఉందో బోధన్ సబ్ కోర్టును కొందరు తమకు నష్టపరిహారం జరిగిందని చెప్పి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే కోర్టు దాని జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా కలెక్టర్ స్పందించలేదని చెప్పేసి ఏదైతే బోధన్ సబ్ కోర్టు ఉందో దాని వెంటనే దాని ఆస్తులను జప్తీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఉన్నతాధికారులు కూడా ఒక్కసారిగా నివ్వేరపోయిన పరిస్థితి ఉంది, కంగు తింటున్నారు. అయితే ఉన్నతాధికారులు కూడా దీనిపై కూడా సీరియస్ గానే ఉన్నారు. హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. హారిక, ఎందుకు ఈ జప్తు జరిగింది? ఎందుకు వీళ్ళకి పరిహారం దక్కలేదు? గత కొన్ని సంవత్సరాల నుంచి ఓ గ్రామానికి చెందిన వారు తమకు నష్టపరిహారం భూమికి సంబంధించిన నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి వాళ్ళకు ప్రభుత్వానికి కోరడం జరిగింది. ప్రభుత్వం నిరాకరించడంతో బాధితులంతా కూడా కలిసి ముక్కుమాడిగా కోర్టును ఆశ్రయించారు. కోర్టు అయితే ఏదైతే బోధన్ కోర్టు ఉందో బోధన్ కోర్టు అధికారులకు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పులో బాధితులకు న్యాయం జరిగింది. దీంతో బాధితులు హర్షం కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రస్తుతానికైతే తమకు న్యాయం చేయండి అని చెప్పేసి కూడా అధికారులను అడిగితే తమకు న్యాయం చేయకపోవడంతోనే కోర్టును ఆశ్రయించామని చెప్పేసి కూడా బాధితులు అంటున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ కొన్ని సంవత్సరాల తర్వాత కోర్టు తమకు కోర్టు ద్వారా తమకు న్యాయం జరిగిందని చెప్పేసి బాధితులు సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. అయితే ఉన్నతాధికారులపై సైతం దీనిపై సీరియస్ గా ఉన్నారు. కలెక్టర్ పై దీనిపై కూడా సీరియస్ గా ఉండి ఉన్నత కోర్టును కూడా ఆశ్రయించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. హారిక, థ్యాంక్ యూ ఆనంద్.